హలో అందరికీ. ఎందుకో సడన్గా ఈ వంకాయలను చూడగానే పాతకాలం స్టైల్లో వంకాయ కాల్చిన పచ్చడి చేసుకోవాలనిపించిందండి. రండి మీకు చెప్తాను ఎలా చేసుకోవాలో. ముందుగా వంకాయలను శుభ్రంగా కడుక్కుని ఆయిల్ అప్లై చేసుకుంటే తొక్క సులువుగా వస్తుంది కాలిన తర్వాత. కుంపటి ఉన్న వాళ్ళు ఇదే పచ్చడి దాని మీద ప్రయత్నిస్తూ ఉంటుందండి. ఆహా, రుచే వేరు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం స్టవ్ మీద చేసుకుందాం. పదండి చెప్తాను ఎలా చేసుకోవాలో. ముందుగా ఇందాకలా నూనె రాసుకుని ఉంచుకున్న వంకాయల్ని శుభ్రంగా అన్ని వేపులా తిప్పుకుంటూ మాడిపోకుండా ఎక్కడా పచ్చి ఉండకుండా మొత్తం కాల్చుకోవాలి. ఆ కాలిన వంకాయల్ని పక్కకు తీసుకుని కొంచెం చల్లటి నీళ్లు జల్లితే తొక్క సులువుగా వస్తుంది మీకు. ఇందాక నూనె రాసి కాలిన తర్వాత నీళ్ళు వేయడం వల్ల ఎక్కడా కూడా గుజ్జు లేకుండా ఓన్లీ తొక్కే వస్తున్నది. మొత్తం అలా తొక్క తీసిన తర్వాత దాన్ని మొత్తం చేసుకుని మ్యాష్ చేసుకోవాలి. ఈ వంకాయ కాల్చిన పచ్చడి అందరూ ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మేము చేసే స్టైల్లో ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఉంది. అదేంటో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఈ కాల్చిన వంకాయల్ని స్మాష్ చేసుకుని సాల్ట్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉండడానికి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, వెల్లుల్లి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఉప్పు, కాల్చుకున్న వంకాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు, అల్లం తరుగు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ పోపు అంతా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని దానికి తగ్గ సాల్ట్, పసుపు, ఇంగువ అన్నీ వేసుకుని కలుపుకున్నాక ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న వంకాయ ముద్దని కూడా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ది మెయిన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ వస్తుందండోయ్. అదేంటో కాదు, పాలు కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటే ఆ కమ్మటి రుచి మీకు ప్రతి ముద్దలోనే తెలుస్తుందండి. ఎంతమంది పాలు వేసి చేస్తారో మాకు తెలియజేయండి. చెయ్యలేని వాళ్ళు ఇలా చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుని తింటుంటే ఆహా, ఆ రుచే అమోఘం అండి. బాగుందా?